హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక చిన్న వీడియోతోటి మేము ముందుకు వచ్చేసాము. అదేంటో చూసేద్దామా. దసరా పండుగ చూడండి మా జొహరాపురంలో ఏ విధంగా జరుగుతుందో చూసేద్దాము. దసరా పండుగను దుర్గాష్టమి విజయదశమి అని కూడా అంటారు. మనం ధర్మం చెడుపై గెలిచిన రోజుగా జరుపుకుంటాము. ఇది హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి. ఇది దసరా పండుగను జరుపుకునే ప్రధానమైన కారణాలు: శ్రీరాముడు రాముడిపై విజయం సాధించిన రోజు. రామాయణం ప్రకారం శ్రీరాముడు తన భార్య సీతాదేవిని అపహరించిన రావణుని యుద్ధంలో సంహరించాడు. ఆ రోజు విజయదశమిగా పరిగణించబడింది. కాబట్టి ఈరోజు సత్యం, ధర్మం, న్యాయం, అధర్మం, అహంకారం, దుర్మార్గంపై గెలిచిన రోజుగా మనం జరుపుకుంటాము. దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించిన రోజు. మరో కథ ప్రకారం మహిషాసుర అనే రాక్షసుణ్ణి దుర్గాదేవి 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజున సంహరించడం జరిగింది. అందుకే దుర్గా నవరాత్రులు 9 రోజులు జరుపుకొని 10వ రోజు విజయదశమి రోజు పండుగ జరుపుతారనమాట. భారాంబాలకు సంకేతం. ఈ రోజు కొత్త పనులు మొదలు పెట్టడం, విద్య ప్రారంభించడం, ఆయుధాలు, వాహనాలు, పుస్తకాలకు పూజ చేయడం వంటి విజయానికి చిహ్నమైన ఆచారాలు చేస్తారు. ఎందుకంటే విజయదశమి అనగా విజయాన్ని ఇచ్చే రోజు అని అర్థం. వాహన పూజ లేదా ఆయుధ పూజ. దసరా రోజున వాహనాలు, పరికరాలు, వ్యవసాయ యంత్రాలు మొదలైన వాటికి ఆయుధ పూజ చేస్తారు. ఎందుకంటే అవి మనకు ఉపాధి ఇస్తాయి కాబట్టి వాటిని గౌరవించడం మన సంస్కృతి. మొత్తానికి మనం దసరా పండుగ అంటే చెడుపై మంచి విజయం, అహంకారంపై వినయానికి విజయం, అసత్యంపై సత్యానికి విజయం. చాలా అందమైన పండుగ ఇది. మనం ఒక చిన్న కథ రూపంలో చెప్పుకుందాము. దసరా పండుగ కథ ఏ విధంగానో చూద్దామా. చెడుపై మంచికి విజయం. ఒకప్పుడు లంక అనే రాజ్యంలో రావణుడు అనే రాజు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ అహంకారం ఎక్కువ. ఒకరోజు అతడు సీతాదేవిని అపహరించాడు. దాంతో శ్రీరాముడు, తన తమ్ముడు లక్ష్మణుడు, స్నేహితుడు హనుమంతుడు అందరూ కలిసి సీతాదేవిని వెతికారు. చివరికి లంకకు వెళ్ళి రావణుడిపై యుద్ధం చేశారు. చాలా రోజుల యుద్ధం తరువాత దశమి రోజున శ్రీరాముడు రావణుని సంహరించాడు. ఆ రోజే నుండే మనం విజయదశమి లేదా దసరా పండుగగా జరుపుకుంటున్నాము. ఈ రోజు మనకు ఒక మంచి పాఠం చెబుతుంది. ఎప్పుడు సత్యం, ధర్మం, మంచితనం చివరికి గెలుస్తాయి. విన్నాం కదా ఫ్రెండ్స్, ఇది విజయదశమి గురించి. అలాగే కథ కూడా చాలా బాగుంది కదా. మనము ఈ పండుగని చాలా ఇష్టంతో, చాలా పెద్ద పండుగ అనమాట ఇది. నాకైతే బాగా నచ్చుతుంది ఈ పండుగ. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ ఆ పండగకే కలుస్తారనమాట. జొహరాపురంలో చాలా బాగా జరుగుతుంది. అలాగే మీ ఊర్లో కూడా ఈ విధంగా జరుగుతుందా, లేకపోతే ఇంకొక విధంగా జరుగుతుందా అంటే సెలబ్రేషన్స్ డిఫరెంట్గా చేస్తారు కదా ఒక్కొక్క ఊర్లో. ఎలా జరుగుతుందో కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ అండ్ షేర్.